ఇప్పుడు నేను వెళ్ళి చెప్పగానే తను ఈ పెళ్లికి ఒప్పుకుంటాడనుకుంటున్నారా? నేను ఆ తండ్రి కూతుర్ని ఒప్పించి గుడ్ న్యూస్ తెచ్చి చెప్తాను. ఓకే? ఏమైంది కృష్ణ? ఎందుకలా ఏడుస్తున్నావు? చందు కనిపించట్లేదు వదినా. మా చందు కనిపించట్లేదండి. ఎక్కడికి వెళ్ళాలంటే ఏమీ చెప్పట్లేదక్క. ఆడపిల్లల ఒంటరిగా తిరిగితే ఇంకేమైనా ఉందా? వెళ్ళమ్మా. తన పరిస్థితి చూశాక నా నోరు పెగల్లేదు. ఏమైంది నవీన్? ఏదైనా ప్రాబ్లమా? చందు ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏంటి నవీన్ నువ్వనేది? చందు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? ఎప్పుడు? పొద్దున్నే నిద్రలేచి చూసేసరికి వెళ్ళిపోయిందంట. ఎంత వెతికినా కనిపించలేదంట. ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయింది. చాలా టెన్షన్ పడుతున్నాడు జే. ఆ బాధలో ఉండగా ఈ పెళ్లి గురించి ఎలా మాట్లాడాలి? ఒకవేళ తన ఒప్పుకోనంటే చందు హెల్ప్ తీసుకునే ఒప్పిద్దాం అనుకున్నాను. బట్ చందునే కనిపించలేదంటే ఏం మాట్లాడలేకపోయాను. ఐఎమ్ సారీ అంకుల్. అయినా ఏం కాదు, నేను వీలు చూసుకుని మళ్ళీ మాట్లాడతాను. కృష్ణకి జయంతికి తప్పకుండా పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి ఆగిపోయిందని నేను అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? చందు ఈ పాటికి డాడీ నా గురించి ఊరంతా వెతుకుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళానా అని అందరికీ ఫోన్ చేసి కంగారు పడుతూ ఉండుంటారు. పాపం డాడీ. ఇదిగో టిఫిన్ చెయ్యి. నాకొద్దు, ఆకలిగా లేదు. ఆకలి లేకపోవడం ఏంటి? ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా? అవును, మా డాడీ గుర్తుకొస్తున్నారు. నా గురించి ఎంత టెన్షన్ పడుతున్నారో ఏంటో. ఓ, నీకు డాడీ కూడా ఉన్నాడా? మరి డాడీ ఉండి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి అలా చూస్తావు? అమ్మ నాన్న అందరినీ పక్కన పెట్టి ముందు టిఫిన్ తిను. ఇక్కడ ఆకలి గురించి తప్ప ఇంకేం ఆలోచించకూడదు. ఏంటి, ఇంట్లో నుంచి పారిపోయొచ్చావా? అవును. ఎందుకు? ఎందుకైతే నీకెందుకే? తన బాధలు ఏమున్నాయో ఏమో. చూడు, ఎక్కడికి వచ్చావుగా, ఇంకా ఏ బాధలు గుర్తుకు రావులే. జై జై టిఫిన్ జై. ముందు టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో. నువ్వు తినకపోతే అమ్మ మమ్మల్ని తిడుతుంది. తిను.
కొత్త పెట్టని తెప్పించినట్టున్నా. మరి కొత్తదనం లేకపోతే ఎలా? పాత సరుకు చూసి పారిపోతున్నారు. పిల్లెలా ఉంది? బాగుంది, కొత్తలా ఉంది. నువ్వు ఒకప్పుడు కొత్తేగా. పాపం టిఫిన్ కూడా చేయకుండా వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ ఉంది. ఆలోచించని ఎంతసేపు ఆలోచిస్తుంది? ఈ ఒక్కరోజేగా. నీ చేతులు పడ్డాక ఇంకే ఉందిలే. నా మాట వింటే నా అంత మంచిది లేదు. నా మాట వినకపోతేనే వచ్చిన చిక్కంతా. బోణి ఎవరికేంటే? ఇంకెవరు? చిన్నదొరకే. కొత్తదెవరొచ్చినా ముందు బోణి ఆయనకే. కాసులు కురవాలంటే కళాపోషకుడే కావాలి. కబురు చేసావా? చేస్తా. ఊర్లో లేడంట, సాయంత్రం దిగుతాడు. అయితే పెట్టకి సాయంత్రం దాకా రెస్ట్ దొరికిందన్నమాట. నువ్వేం కంగారు పడ కృష్ణ, నేను చెప్తున్నాను కదా, చందుకేం కాదు. ఒకవేళ తను వెళ్ళినా వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. నువ్వెక్కడున్నావు? నేను వెంటనే వస్తున్నాను. ఆగర్చన, ఎక్కడికి బయలుదేరావు? అది ఏమండి ఏమండి, చందు, మన చందు 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 కనిపించట్లేదంట. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. తన కోసం అంతా వెతుకుతున్నారండి. కనిపించటం లేదని కృష్ణ కంగారు పడుతున్నాడు. అయితే అయితే అంటారేంటండి? తను పరాయి మనిషి కాదు, చందు మన బిడ్డ లాంటిది. కృష్ణ కుమిలిపోతుంటే కనీసం తనకి ధైర్యం చెప్పాలి కదా. ధైర్యం చెప్పాలా? దానికి నువ్వెళ్తున్నావా? ఏ, నువ్వు వెళ్ళి ధైర్యం చెప్పకపోతే ఆయన గారు తట్టుకోలేరా? ఎందుకండి అలా మాట్లాడతారు? అవతల మనిషి కష్టాల్లో ఉంటే మనం పలకరించి ఓదార్చాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ మాత్రం లేకపోతే ఇప్పుడు మనం ఉండి ఎందుకండి? ఆపో, గడప దాటావంటే మర్యాద ఉండదు. నోరు మూసుకుని లోపలుండు. అసలు ఏమైందండి మీకు? ఎందుకు రోజు రోజుకి ఇంతలా పతనం అవుతున్నారు? నేను పతనం అవడం లేదు, నువ్వే నీ హద్దులు మర్చిపోతున్నావు. నువ్వు నా భార్యవి. భర్త అడుగుజాడల్లో నడవడం భార్యగా నీ ధర్మం. నాకు ఇష్టం లేని వ్యక్తుల్ని కలవడం, వాళ్లతో మాట్లాడటం తప్పు. ఎప్పుడైతే చందు నన్ను మోసం చేస్తుందో అప్పుడే ఆ తండ్రి కూతుళ్ళకి నేను తద్దినం పెట్టేశాను. వాళ్ళు మనకేమీ కారు. నువ్వు వెళ్ళి పలకరించాల్సిన పనేం లేదు. లోపలికెళ్ళు. నేను వెళ్తాను. ఏమన్నావు? అవును, నేను వెళ్తాను. వాళ్ళకి మీరు తద్దినాలు పెట్టినా నేను మాత్రం చందుని గుండెల్లో పెట్టుకున్నాను. నవమాసాలు మోసి కనకపోయినా అది నా బిడ్డ. కన్న బిడ్డ కనిపించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. తల్లిని కాబట్టి నాకే తెలుసు. ఇప్పటిదాకా కృష్ణకి ధైర్యం చెప్దామని అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను వెళ్లి చందుని వెతికి తీసుకొస్తాను. ఏంటి ఎక్కడికే వెళ్ళేది? నన్ను వదలండి. నోరు మూసుకుని లోపలికి రా. వదలండి. ఏమండి? 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 తలుపు తీయండి, తలుపు తీయండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. నేను వెళ్ళాలి, తలుపు తీయండి ప్లీజ్. అరిచి గీ పెట్టినా తీయను. నన్ను కాదని ఎక్కడికి వెళ్తావో అది చూస్తాను. నన్ను చీకొట్టిన వాళ్ళకి సాయం చేస్తావా? నేను మర్యాద ఉన్నంత వరకే మనిషిని. నోరు మూసుకుని లోపలే పడుండు. అదెటో పోయిందంట, ఇది వెళ్ళి వెతుకుతుందంట. చందు, మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడున్నావు? ఏ కష్టాల్లో ఉన్నావు చందు?
ఏంటి అనసూయ, ఏంటి సంగతులు? అరే దొరగారు ఊరికి వెళ్లారని చెప్పారు. నువ్వు ఫోన్ చేసావు కదా, అందుకే వచ్చేసాను. క్యాండిడేట్ ఎక్కడా? ఇంటికైనా వెళ్లారా? సరాసరి వచ్చేసారా? ఇంటికెళ్ళి ఏం చేయాలి? ముందు ఫిగర్ ని చూస్తే ఆ తర్వాత ఇంటికి వెళ్ళి రావాలా వద్దా అన్నది డిసైడ్ చేస్తాను. ఆ ఫిగర్ ని చూస్తే అసలు ఇంటికి వెళ్ళమన్నా వెళ్లరు. నువ్వు అన్నీ అలాగే చెప్తావులే. అమలాపురం సరుకైనా అమెరికా నుంచి దిగినట్లు చెప్తావు. ఎన్నిసార్లు మోసపోలేదు. అందుకే ఈసారి చూసి కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చాను. మీకన్నీ అనుమానాలే. సరే రాదోరా, చూద్దు గాని. పదా. అబ్బా, ఏముందనసూయ? ఇప్పుడేమంటావు? ఎంత ఇస్తావు? ఇప్పటిదాకా రేటు నేను చెప్పేవాడిని. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎంత ఇవ్వమంటావు? అబ్బా, అంత బాగా నచ్చిందా? నచ్చిందా? అనసూయ, నువ్వు ఈ బిజినెస్ పెట్టాక ఇంతవరకు ఇలాంటి దాన్ని ఒక్కదాన్నైనా చూపించావా? ఇదిగో, ఇది అడ్వాన్స్. అరేంజ్ చెయ్యి. ఏంటి ఇప్పుడా? రాత్రి దాకా ఆగు. రాత్రికి ఇంకో కట్టిస్తాలే గాని ముందు రెడీ చెయ్యి. మంచి ఆకలి మీద ఉన్నట్టున్నావు. ఉండు, రెడీ చేసొస్తా. ఏయ్, ఏంటి? దాన్ని రెడీ చేయి. దొర ఇప్పుడే కావాలంటున్నాడు. ఇప్పుడా? ఆ, టైం చూసుకుని పని చేయడానికి ఇదేం ఉద్యోగం కాదు, వ్యాపారం. వెళ్ళు. అలాగే. చందు, చందు, లే, వెళ్ళి స్నానం చేసి చీర కట్టుకో. వెళ్ళు. చీర ఎందుకు? ఎందుకేంటి? కస్టమర్ వచ్చాడు, నిన్ను చూడగానే మతి పోయిందట. రాత్రి దాకా ఆగలేనంటున్నాడు. పో. ఎందుకు? ఎందుకేంటి? కస్టమర్ ఎందుకు వస్తాడు, అందుకే. కస్టమర్ ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఏ గీత, ఆ పిల్ల తనకు తాను రాలేదు. ఆ ఏడుకొండలు గడి తీసుకొస్తే వచ్చింది. అది విషయం. ఏమిటిదంతా? నాకేం అర్థం కావడం లేదు. ఓ పిచ్చిదానా, ఇది సాని కొంప. ఆ ఏడు కొండలు గాడు నేను ఇక్కడ అమ్మేసిపోయాడు. అమ్మేసిపోయాడా? నన్ను అమ్మడం ఏంటి? నో, నేను ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండను. వెళ్ళిపోతాను.
ఎక్కడికే పారిపోతున్నావు? గడప దాటావంటే నరికేస్తాను. మర్యాదగా మాట వింటే ప్రాణాలతో ఉంటావు, లేదంటే ఇక్కడే గొయ్యి తీసి పూడ్చి పెడతాను. మీకు దండం పెడతాను. నేను అలాంటి దాన్ని కాదు. మీకు డబ్బు కావాలంటే నేను ఇస్తాను. నన్ను వదిలేయండి ప్లీజ్. డబ్బిస్తావా? నువ్విచ్చేదేంటే? నిన్ను అడ్డం పెట్టుకుని నేనే సంపాదిస్తానే. వెళ్ళి స్నానం చేసి ఈ చీర కట్టుకో, లేదంటే అక్క ఆగక్క, ఆగుమా నాన్న. పాపం కొత్త దానిలా ఉంది. నేను అర్థమయ్యేలా చెప్తానుగా, వెళ్ళు. దీనికి రాత్రి దాకా టైం ఇస్తున్నాను. ఈ లోపల చెప్పింది చేయాలి, లేదంటే ప్రాణం తీస్తాను. చూడు, ఇది పులిగుహ. ఇక్కడ నుంచి బయటపడడం అంత తేలిక కాదు. వెళ్ళి స్నానం చేయి. నువ్వు ఎంత ఏడ్చినా మొత్తుకున్నా నీ మాట ఎవ్వరూ వినరు, అది తెలుసుకో. కానీ దొరా, పిట్ట కొత్తది. రాత్రికల్లా దారిలో పెడతా. నువ్వు వెళ్ళి రాత్రికొచ్చే. రాత్రి దాకా ఆగాలనా? చిలక కొట్టని జాంపండు దక్కపోతోంది, ఆ మాత్రం ఆగలేవా? సరే, రాత్రికి మాత్రం ఆగేది లేదు, వదిలేది లేదు. అలాగే, వెళ్ళరా. డాక్టర్, ఆ పేషెంట్ బయట వెయిట్ చేస్తున్నారు, లోపలికి పంపించమంటారా? ఈ రిపోర్ట్స్ అతనికి ఇచ్చి ఓసారి డాక్టర్ శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పు. ఆయన కలిసాక నా దగ్గరికి రమ్మని చెప్పు. అలాగే డాక్టర్. సిస్టర్, చందుకి ట్రీట్మెంట్ అయిపోయిందా? తను ఇంకా రాలేదు డాక్టర్. ఇంకా రాకపోవడం ఏంటి? ఏమో తెలియదు డాక్టర్. ఫోన్ చేసినా ఎవరూ తీయట్లేదు. అలాగా, సార్ నువ్వు వెళ్ళు. ఓకే డాక్టర్. హలో, చెప్పండి డాక్టర్. చందు ఇంకా ట్రీట్మెంట్కి రాలేదేంటి కృష్ణ గారు? లేట్ అవుతుంది, తొందరగా రమ్మని చెప్పండి. ఫోన్ చేసినా రిప్లై ఇవ్వడం లేదుట. చందు ఇంట్లో లేదు డాక్టర్. ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? అదే తెలియడం లేదు. తెలీదా? ఏం మాట్లాడుతున్నారు కృష్ణ గారు? తెలియకపోవడం ఏంటి? నిజం డాక్టర్, ఉదయం నిద్ర లేచేసరికి ఇంట్లో లేదు. అంతా వెతికాను, అందరినీ అడిగాను, తను ఎక్కడా కనిపించలేదు. ఈ నాన్నని కాదని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వాట్? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిందా? అదేంటి కృష్ణ గారు, అసలు ఏం జరిగింది? ఎందుకు వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందో తెలియదు డాక్టర్. అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు డాక్టర్. నిన్నంతా బాగానే ఉంది, ఏ మాట అనుకుంది కూడా లేదు. తెల్లారేసరికి కనిపించలేదు. తన పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. పైగా ఇదివరకటి కంటే ఇప్పుడు తన పరిస్థితి అస్సలు బాగోలేదు. ఒక్కరోజు ట్రీట్మెంట్ మిస్ అయినా చాలా ప్రమాదం. నా బాధ కూడా అదే డాక్టర్. ఎందుకు ఇలాంటి పని చేసిందో అర్థం కావడం లేదు. ఎక్కడుందని వెతకాలి, ఎలా పట్టుకోవాలి? ఏదో ఒకటి చేయండి కృష్ణ గారు. పేపర్లోనూ టీవీలోనూ అన్నిట్లోనూ తన గురించి ప్రకటనలు వేయండి. ఎంత త్వరగా తనని పట్టుకుంటే అంత మంచిది. అదే ట్రై చేస్తున్నాను మేడం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను.
ఎక్కడుందో ఎలా ఉందో తెలియట్లేదు. కానీ వెతుకుతాను డాక్టర్, మళ్ళీ తన గురించే వెతుకుతాను. ఎందుకంటే తను నా ప్రాణం.